హై గైస్, లిటిల్ ఇచ్చిన పేరెంట్స్ అనేది మనీ అనేది ఇంతని ప్రొవైడ్ చేసాం కదా, మిగతా రిమైనింగ్ అమౌంట్ అని ఒక బాబుకి ఇస్తా అన్నాం కదా. ఆ బాబు దగ్గరికి వచ్చాం. అసలు ప్రాబ్లం ఏంటని తెలుసుకుందాం గైస్. అసలు ప్రాబ్లం ఏంటో వాళ్ళ మాటల్లో మనం క్లారిటీగా విందాం గైస్. సో బాబు ప్రాబ్లం ఏంటని? బాబు పేరు శ్రావణ్ అండి. బాబు వచ్చేసి పుట్టుకతోనే డెఫెండ్ అనమాట. వాళ్ళ అమ్మగారు, నేను ఇతనికి బావని అవుతానండి, మా మేనమ వాళ్ళ బాబు. అయితే పుట్టుకతో డెఫెండము. ఈయన కాకినాడలో బదిరుల పాఠశాల డెఫెండమ్ స్కూల్లో చదువుతున్నాడు. 3rd క్లాస్ వరకు బాగానే చదువుకున్నాడు. 3rd క్లాస్ ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్స్ టైంలో ఫోన్ చేశారనమాట, నడవలేకపోతున్నాడు అనేసి. ప్రాబ్లం ఏంటంటే పడిపోయాడని చెప్పారు. సో చాలా హాస్పిటల్ తిప్పాము, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సో ఎంఆర్ఐ స్కాన్లు బ్రెయిన్ చేయించారు, దాని తర్వాత కాలుకు సంబంధించిన స్కాన్లు కూడా చేయించారు. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గానే భీమవరం తీసుకెళ్ళాం అనమాట. భీమవరం తీసుకెళ్తే వాళ్ళు హోల్ స్పైనల్ స్క్రీనింగ్ చేశారనమాట వెనకాల. ఈ స్క్రీనింగ్ బాగా చేసి స్పైనల్లో ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది కదండి, కేసు చాలా సివియర్ అయిపోయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో ఆపరేషన్ దాదాపుగా 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారండి. సో వీళ్ళకి అంత 6 lakhs అవుతుందని చెప్పారు. వీళ్ళకి అంత స్తోమత లేదు. సో డాక్టర్ గారు కూడా మాట్లాడతామని చెప్పారు. కాకపోతే అది మన ఆంధ్రాలో జరగట్లేదు, తమిళనాడులో జరుగుతుంది, రాయవెల్లూరు సిఎంసి హాస్పిటల్లో జరుగుతుంది. సో అక్కడ మనకు ఆరోగ్యశ్రీ కూడా అందుబాటులో లేదనమాట. సో మన ఆంధ్రాలో అయితే చేస్తారన్నారు, కానీ అక్కడికైతే అవ్వదని చెప్పారు. సో ఇది ప్రాబ్లం అండి. అయితే ఇది వెంటనే చేయాలని చెప్పారు. దీనివల్ల ఏంటంటే ఈ కాలు అనేది పూర్తిగా పనిచేయట్లేదు అనమాట. ఒకటి పని చేయట్లేదు. ఇంకా లేట్ చేస్తే ఈ రెండోది కూడా పని చేయకుండా అవుతుంది. ఒకటే వర్క్ అవుతుంది, ఒకటి బ్యాలెన్స్ అనమాట. అది బాబుకు తెలియకుండా యూరిన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లెట్రిన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్పర్శ లేదండి, ఇక్కడ నుంచి కిందకి స్పర్శ లేదనమాట. సో దానికి త్వరగా ఆపరేషన్ చేయాలని 10 months అంతే. యాక్చువల్గా రేపే తీసుకురమ్మన్నారు. కాకపోతే బాబుకి ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, ఇదండి. ఈ పుండు తగ్గాక తీసుకురమ్మన్నారు అనమాట. అంటే ఆపరేషన్ అర్థమైందా? అక్కడ కనిపించిందా?